అమ్ముంటే ఇద్దరి 3 తరాల ఆస్తుల మీద చర్చకు రావాలని వైసీపీ అధ్యక్షుడు జగన్ కు సవాల్ విసిరారు టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్. తనది బినామీ బతుకు కాదని రాజధాని ప్రాంతంలో భూమి ఉండాలన్న ఉద్దేశంతో మగాడిగా అందరికీ తెలిసే కొనుక్కున్నారని అన్నారు పయ్యావుల. రాజధానిలో ఏదైతే టీడీపీ నేతలు భూ పందాలకు పాల్పడుతున్నారు, పెద్ద ఎత్తున భూములన్నీ కూడా కొనుక్కొని అక్కడ వ్యాపారాలు చేస్తున్నారు అన్నట్లుగా వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణలపై టీడీపీ ఏం చెప్పబోతుంది? టీడీపీ తరఫున మాట్లాడేందుకు మనతో పయ్యావుల కేశవ్ గారు ఉన్నారు. చెప్పండి సార్, ప్రధానంగా ఏదైతే రాజధాని వద్ద భూములకు సంబంధించినటువంటి ఆరోపణలు, ప్రధానంగా టీడీపీ పార్టీని పై విమర్శలు జల్లు కురుస్తున్నటువంటి పరిస్థితి, ఏం చెప్తారు ఈ విషయంలో? అంటే బేసిక్గా వైఎస్ఆర్సీపీ ఇవాళ ఒక ఫ్రస్ట్రేషన్లో చేస్తున్నటువంటి ప్రయత్నంగా ఇది మనకు అర్థమవుతుంది. అంటే ఒకవైపు శాసనసభ్యులు వెళ్ళిపోతున్నారు, ప్రజల్లో నమ్మకం సడలిపోతుంది, తన చుట్టూ కేసులు ఉచ్చు బిగుసుకుంటుంది. సో కాబట్టి తాను బురదలో బొరలేటువంటి పంది ఆ బురదని 10 మందికి ఎట్లా అంటించే ప్రయత్నం చేస్తూ ఉంటుందో, ఇవాళ వైఎస్ఆర్సీపీ నేతలందరూ అదే ప్రయత్నం చేస్తూ బురద జల్లేటువంటి ప్రక్రియ చేస్తున్నారు. ఖచ్చితంగా రాజధానిలో కొనడం తప్పు కాదు, ముందస్తు సమాచారంతో కొంటే మీరు దాని మీద ఆరోపణలు చేయాలి. ఇవాళ నేను కొన్నటువంటివి ఏవైతే ఉందో శాసనసభలో సెప్టెంబర్ 4న ప్రకటన చేస్తే నేను అక్టోబర్లో నవంబర్లో కొంటే దాదాపు 2 నెలల తర్వాత ఏ రైతు ఇవాళ అమాయకుడు కాదు. వాళ్ళు మ్యూచువల్లీ కన్సెంట్ అయినటువంటి ప్రైజ్కి కొంటాము, నచ్చితేనే ఇస్తారు, నచ్చితేనే కొంటాం. నేను ఒక రైతు బిడ్డని, రైతు బిడ్డగా నేను భూమి మీద ఉండాలనే కోరుకుంటాను. జగన్మోహన్ రెడ్డికి దాన్ని ఒక వ్యాపారంగా చూస్తాడేమో, కానీ నాకు సంబంధించినంత వరకు భూమి అనేటువంటిది ఒక భావోద్వేగమైనటువంటి బంధం. సో అట్లాంటిది రాజధానిలో ఉండాలనుకోవడానికి వాళ్ళు ఏ రకంగా తప్పుపట్టలేదు. నేను పైగా ఇది నేను కొన్నాను, నా కొడుకు పేరు మీద పెట్టాను అని చెప్పి నేను అఫిడవిట్లో చూపించాను నేను. సో ఇవాళ ప్రకటన 2 నెలల తర్వాత కొన్ని అఫిడవిట్లో పెట్టిందని ఏ రకంగా తప్పుపడతారు? జగన్మోహన్ రెడ్డి లాగా బినామీ బతకడంలో నేను ఆయన ఉంటున్నట్టు ఎవడి పేరు మీద బినామీ పేరు మీద ఉంది, ఆయన బెంగళూరు ప్యాలెస్ బినామీ పేరు మీద ఉంది, ఆయన సాక్షి బిల్డింగ్ బినామీ పేరు మీద ఉంది, సాక్షి పత్రిక బినామీ పేరు మీద ఉంది. ఆయన జగన్మోహన్ రెడ్డి బతుకే బినామీ, ఇతరుల గురించి ఏ రకంగా మాట్లాడతాడు? అందుకే నువ్వు మాట్లాడే ముందు రాసే ముందు చూసుకుని ఆలోచించి మాట్లాడమంటున్నాం. ఇవాళ మేము మాట్లాడితే ఒక కమిట్మెంట్తో మేము మాట్లాడతాం. నేను పదే చెప్తా, జేబు దొంగ చూపు జేబుల మీదే ఉంటుంది, అట్లా జగన్మోహన్ రెడ్డి చూపు భూముల మీదే ఉంటుంది. తను చేసినట్టు ఇంకెవడన్నా చూస్తున్నాడేమో అనేటువంటి ప్రయత్నంలో అట్లాంటి దుస్సాహసం చెయ్యొద్దు అని కూడా హెచ్చరిక చేస్తున్నారు. మీరే కాదు, మిగతా నాయకులందరూ కూడా ఏదైతే అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఈ భూములన్నీ కూడా కొనుక్కున్నారనేది ఆరోపణ. ఇప్పుడు ఇవాళ ఇతరులు దుర్వినియోగం చేశారు అనేటువంటిది వాస్తవాలు వాళ్ళందరూ కూడా చాలా స్పష్టంగా ముందుకు చెప్పారు. మేము ఎప్పుడు కొన్నాము, ఏం కొన్నాము, ఏం చేశాము అనేటువంటిది ఆ డీటెయిల్స్ ప్రకటించండి ఈ పేపర్లో. నీకు ఆ ధైర్యం లేదు, మళ్ళీ సాక్షిలోకి వచ్చేటప్పటికి మాత్రం ఇతరులు చెప్పింది ఒక లైన్ కూడా వేయకుండా దాచేస్తావు, నీ ఆ అభూత కథనాల్ని నువ్వు విస్తృతంగా ప్రచారం చేస్తావు. సో ఇది సరైనటువంటిది కాదు. ఏదైతే ఎమ్మెల్యేల చేరికలు కావచ్చు, వీటన్నిటి అంశం ఒకసారిగా ఈ ఆస్తులపైకి ఎందుకు మలుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు దృష్టిని మరల్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. బలహీనపడుతున్నటువంటి తన వ్యవస్థలో ఇంకా తనలో పోరాట పటిమ ఉంది అని చూపించేటువంటి చివరి ప్రయత్నం. ఇట్స్ ఎ ఫ్యూటైల్ ఎక్సర్సైజ్. సో కాబట్టి మొత్తం అభూత కథనాలన్నింటినీ సేకరించి వేసేటువంటి ప్రయత్నం చేస్తారు. దీనికి భారీ మూల్యం కూడా చెల్లించుకుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే తాత్కాలికంగా ప్రజల అటెన్షన్లో ఏదైనా కలిగించే విషయం ఏంటంటే, రాజధాని రైతులు ఎవరు కూడా మేము మోసపోయామని చెప్పట్లా. జగన్మోహన్ రెడ్డి అరుస్తున్నాడు వాళ్ళు మోసపోయారు అనేటువంటిది. ఏదో విచిత్రమైన పరిస్థితి. కానీ రాజశేఖర రెడ్డి హయాంలో మేం భూములు కోల్పోయామని చెప్పి కాకరాపల్లిలో ఎక్కితే కాల్పులు చేశాడు, ఈయన భూముల గురించి మాట్లాడతాడు. హైదరాబాద్లో ఆ రోజు దళితుల భూములు లాక్కున్నాడు, జగన్మోహన్ రెడ్డి భూములు కొనుక్కున్నాడు. ఎయిర్పోర్ట్ పక్కన ఇచ్చేసి మంత్రి బిల్డర్స్తో ఇవాళ నెలకు ₹1.5 ఇంట్రెస్ట్. ఇవన్నీ ప్రజల సొమ్ముతో దోచుకున్నటువంటివి కాదా అని నేను అడుగుతున్నాను. అంటే ఏదైతే వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు మీరు ఎలా తిప్పికొట్టాలనుకుంటున్నారు? ఇవాళ ఈ వాస్తవాలన్నీ ప్రజల ముందుకు పెడతాం. ఇవాళ నేను క్లారిటీ ఇచ్చాను 2 months ముందు. దాన్ని ఎవరు తప్పు పడతారు? ఇవాళ అమ్మినటువంటి రైతులు కానీ, కొన్నటువంటి వాళ్ళు కానీ, లేకపోతే ప్రజలకు కానీ, రాజధాని ప్రాంతంలో కానీ అనుమానాలు లేవు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిలో అసూయ ఆక్రోషణలు ఉన్నాయి. రెండవది, రాజధానిలో ఇవాళ వైఎస్ఆర్సీపీ వాళ్ళు వెళ్తే తన్నే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకనంటే ఇతను దుష్ప్రచారం చేసి మా భూముల ధరల్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అనేటువంటిది ఉంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని రాజధానిలోకి వెళ్తే తంతారు. ఇవాళ చివరగా సీఎం ఉంటున్నటువంటి ఇల్లు కూడా అది అక్రమంగా కట్టినటువంటి ఇల్లు. ఇవన్నీ రాత్రికి రాత్రి వెలిసినవి కాదు. ఇవన్నీ ఎప్పుడో 1980s నుంచి 90s నుంచి వాళ్ళు కట్టుకున్నారు. వాళ్ళందరి పట్ల ప్రభుత్వ వైఖరి స్పష్టంగా ఉంది కదా.
ఎస్ ఆల్ దిస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ ఇవన్నీ గవర్నమెంట్ పూల్లోకి రావాల్సిందే అని. ముఖ్యమంత్రి గారు అక్కడ చెట్టు కింద ఉండాలండి, ఒక బిల్డింగ్ ఉంది ఉన్నాడు. సెక్యూరిటీ పర్పస్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇది కొంచెం ఐసోలేటెడ్గా ఉంది, ఇతరులకు ఇబ్బంది కలగదు కాబట్టి మీరు ఇక్కడ ఉండండి అని. దాన్ని ఏ రకంగా తప్పుపడతారు? అదేదో ముఖ్యమంత్రి గారు సొంతంగా రాసుకుంటేనో లేక ఆ యజమానికి ప్రత్యేకంగా ఎగ్జామ్షన్స్ ఇస్తేనో తప్పుపట్టాలి. నో, ఇవన్నీ కూడా రేపొద్దున ప్రభుత్వానికి ఎయిదర్ ల్యాండ్ పూలింగ్లోకి రావాలి లేదంటే ల్యాండ్ అక్విజిషన్లోకి రావాలి. థ్యాంక్ యూ. మొత్తానికి పయ్యావుల కేశవ్ మాత్రం స్పష్టంగా చెప్తున్నారు, ఏదైతే రాజధాని భూముల వ్యవహారంలో ఎటువంటి తప్పిదాలు టీడీపీ పాల్పడలేదు. ప్రధానంగా ప్రకటనకు ముందే తాను అక్కడ ల్యాండ్స్ కొనుక్కున్నాను, అది తన కొడుకు పైన కొనుక్కున్నానని చెప్పి పయ్యావుల కేశవ్ స్పష్టంగా చెప్తున్నారు. కెమెరా పర్సన్ రత్నతో రాజు, ఎన్టీవీ.